స్వామి శరణం స్వాములందరికీ. హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర మనం ముగించుకొని శబరిమల నుంచి కిందికి వెళ్ళిపోతున్నాం మన ఇంటికాడికి. ఇప్పుడైతే మనం సన్నిధానం నుంచి కిందికి పంబాకి వెళ్తున్నాం. పంబా నుంచి మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. లైక్ కొడితే ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారా వాళ్ళకి వీడియో అనేది పోతూ ఉంటుంది. ఇంకోటి చూడండి ఒకసారి 18 మీటర్ అక్కడ మనుషులు లేరు, ఎవరు ఎక్కువ మంది లేరు. ఇంకోటి మనం ముంగట మీకు షెడ్ కనబడుతుందా? ఆ షెడ్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, శబరిమలలో మనం వావర్ స్వామిని అయితే మనం దర్శనం చేసుకోము ఎరిమల్లి దగ్గర. అట్లా అని చెప్పి మన 4 ఇయర్స్ నుంచి ఉందంట ఈ షెడ్. నాకు తెలియదు, నేను ఈసారి చూస్తున్నా ఫస్ట్ టైం ఈ షెడ్ని. ఈ షెడ్లు ఎవరున్నారంటే మన వావర్ స్వామిది అదే దర్గా లెక్క కట్టారు కొంచెం. నేనేమంటున్నాను అంటే ప్రతి ఒక్కరు శబరిమల విజిట్ అవుతారు, కానీ ఈ యొక్క షెడ్ని మాత్రం విజిట్ కాకూరి. ఎందుకంటే మన పూర్వంలో ఆయన లేడు, ఒక క్రియేట్ చేసిరు వీళ్ళంతా కలిసి. ఇంకోటి చెప్పడం ఏంటంటే ఆయన మనం అసలు మొక్కొద్దు, కానీ ఎందుకు పెట్టిరో నాకు అర్థమైతే. మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ గుడి మొత్తం కేరళ గవర్నమెంట్ అండర్లో ఉంది. మనం ఏం చేయలేము, ఎంత కొట్లాడినా మనం ఏం చేయలేకపోతాం. అక్కడ మన స్టేట్ కాదు కదా. అందుకని నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు మన మాలేసిన వాళ్ళు ఉంటారు, మాలేయని వాళ్ళు పోతుంటారు, అక్కడ పోయి అక్కడ వావర్ స్వామిని అయితే విజిట్ కావద్దని చెప్తున్నా. చూసిరు కదా. ఇంకోటి ఏంటంటే నేను నా నెత్తిపైన చూసిన ప్రసాదం డబ్బాలు ప్లస్ ముంగడొక బ్యాగు వెనకలొక బ్యాగు ఇన్ని గానం వేసుకొని వస్తున్నా. ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే మా ఫ్రెండ్స్ అయినా సరే మా ఇంట్లో అయినా సరే ఏమంటారు, ప్రసాదం డబ్బాకి పైసలు ఇస్తా తీసుకురారి అని అంటారు. తీసుకురావడం ముఖ్యం కాదు, ఎంతగానో నడిచి ఆ ప్రసాదం డబ్బాలు పైన నుంచి కిందికి 9 కిలోమీటర్లు తీసుకురావాలంటే మనకు తెలుస్తుంది అది ఏందో బాధ. నడుస్తుంటా అదే ఆ మోసుకుంటా అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి, మనకు తెలుస్తాయి. ఇంకోటి కిందికి పోనీకి మనకు డోలేగా ఉంటుంది, కానీ మనం అవన్నీ ఎందుకంటే ఎన్నో కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. కానీ ఈ 9 కిలోమీటర్ 7 కిలోమీటర్ మనం నడవలేమా? నడుస్తాం, కానీ ఏంటంటే ఇంతగా మనం బరువు ఉంది అని. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, నెక్స్ట్ సారి పాదయాత్రలా వద్దాం అనుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ముందే వీడియో అనేది పెడతా. ఆ వీడియోని చూసి మీరు ఎవరైనా పాదయాత్ర రావాలనుకుంటే అందరు ఇట్లా ఎవరినో ఒక ఇద్దరిని తీసుకోదాం అనుకుంటున్నా. అది అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే తీసుకోదాం అనుకుంటున్నా. లైక్ కొట్టి షేర్ చేసి ఫాలో చేయండి. స్వామి ఏ శరణమయ్యప్ప. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి. అఖిల్ మోటో అడ్వెంచర్ అని ఉంటుంది.